విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పవన్ కళ్యాణ్ భరోసా, భారీ ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు నారా లోకేష్ పరామర్శ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశం. రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్న సీఎం. ఉక్కు పరిశ్రమ బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన శ్రీనివాస వర్మ. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయన్న బీజేపీ చీఫ్, ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ విమర్శ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో ఉద్రిక్తత, స్టేషన్ ఘన్పూర్లో అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నం. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సభలో గందరగోళం, భూసేకరణ విషయంలో భేదాభిప్రాయాలతో రభస. తిరుమలలో టీటీడీ ఇంజనీరింగ్ శాఖ నిర్లక్ష్యం, ఆలయ మహద్వారంపై మొక్కలు, చర్యలకు భక్తుల వెనుక. నెల్లూరు చెన్నయ్యపాలెంలో టీడీపీ నాయకులపై దాడి, పలువురు టీడీపీ నేతలకు గాయాలు. కొమురంభీం జిల్లా దిందాలో ఉద్రిక్తత, పోడు రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాద పంపిణీ, వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన చిన్న. ఆర్ఎండ్బి అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు, మోహన్ నాయక్ నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో సోదాలు. మహారాష్ట్రలో ఏనుగుల హల్చల్, చంద్రాపూర్ జిల్లాలో స్థానికుల భయాందోళన. ఇందిరమ్మ ఇళ్ల దళారులకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వార్నింగ్, డబ్బు వసూలు చేస్తే శిక్ష తప్పదంటూ హెచ్చరిక. లక్షద్వీప్లో మద్యపాన నిషేధంపై ఎత్తివేత, టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నిర్ణయం.